హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిద్దిపేట రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉన్నాం. అంటే ఇంతకుముందుకు మనకు ఓన్లీ స్లీపర్ సిస్టమ్ వీడియోస్ మాత్రం చూపెట్టాను మీకు నేను. కానీ ఇప్పుడు ఎట్లా ఉందో అనేది చూపెడతా. అంటే పైన మన పట్టాలు వేసిరా లేదనేది అదొక క్లియర్గా చూపెట్టాలనుకుంటున్నాను. సిద్దిపేట రైల్వే స్టేషన్కి దగ్గరలో మన ఓల్డ్ ట్రాక్ అయితే ఉందో ఆ ట్రాక్ నుండి మళ్ళీ ఇప్పుడు నేను ఈ వీడియో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఓకే. అయ్యో అయ్యయ్యో అయ్యో, ఈ బుజ్జిముండ మంచిగా నిలబెట్టి ఉండేది ఇంతకుముందుకు మనకు. దీన్ని తీసి కింద ఎత్తేసేసి దీన్ని కింద ఎత్తేసారంటే ఇప్పటిదాకా మనకు ఒక గేట్ లాగా ఉండేది అది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీగా సిద్దిపేట రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాము. సిద్దిపేట రైల్వే స్టేషన్ దగ్గర ఇప్పుడు రైల్వే ట్రాక్ పనులు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. కానీ ఈ గేట్ చూస్తే మాత్రం ఈ గేట్ దగ్గరికి వెళ్ళి నేను చాలా వీడియోస్ తీసిన నేను. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇవి లేవు. ఇవి అక్కడ కొన్ని పడేసారు, ఇక్కడ కొన్ని పడేసారు. మనం ఇక్కడ ఇది ఓల్డ్ ట్రాక్, ఇది ఓల్డ్ ట్రాక్. ఇది ఇక్కడ న్యూ ట్రాక్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇది కడ్డీలు అనేది ఇప్పుడు ఫస్ట్ ఒక స్లీపర్స్ వేసి పెట్టిన ఉండే అంతే. మొన్న నేను మీకు లాస్ట్ చూపెట్టిన వీడియోలో ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. ఈ ప్లేస్ ఏదైతుందో ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది మనకి. ఇది పైన స్లీపర్స్ వర్షారు. ఇంతకుముందుకు మనం ఫస్ట్ డేనే స్లీపర్స్ ఏవైతున్నాయో అవి పరవడం ఫస్ట్ డేనే మనము ఇంతకుముందుకు వీడియోలో మనం చూసుకున్నాము. కానీ ఇప్పుడు ఆ స్లీపర్స్ ఎక్కడి వరకు ఇష్టం అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసుకుందాము. మళ్ళీ ఒకటి ఈ కడ్డీలు కూడా ఇవి ట్రాక్ సంబంధించినవి. ఇవి కూడా ఇవి ఎక్కడ వరకు ఇష్టం అనేది మనం ఈ వీడియోలో కంటిన్యూ చూసుకుందాం. కానీ నా ఈ యొక్క ఇన్ఫర్మేషన్కి మీ ఆదరణ మాత్రం బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్, ప్రతి ఒక్కరి ఎంకరేజ్మెంట్ నాకు చాలా అంటే చాలా బాగా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మంచి ఇన్ఫర్మేషన్, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ అందరికి అందించాలనేది నా యొక్క ఉద్దేశం. ఇక్కడ మన ఈ స్లీపర్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా స్లీపర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కడ్డీలు అనేవి ఇవి మన హుక్స్, ఈ హుక్స్ అనేవి దీంట్లో తగిలిస్తారు, దీనికి తగిలిస్తారు కావచ్చు. ఇది ఎన్ని మొత్తం ఒక్కొక్క స్లీపర్కి 4 హుక్స్ ఉన్నాయి. 1 2 3 4 అంటే ఒక్క స్లీపర్కి అంటే బలంగా ఉండడానికి అవి హుక్స్ పెట్టలేదు. ఒక హుక్స్ పెట్టిరంటే దీని నిర్మాణం అనేది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఒకటి కంకర కూడా వేసుకోవాలి, దీంట్లో కంకర కూడా వేసుకోవాలి. ఈ హుక్స్ అనేవి ఎక్కడ వరకు వేసారు, ఇది మన ఈ కడ్డీలు అనేవి ఎక్కడ వరకు వేసారు, ఈ ట్రాక్ అనేది ఎక్కడ వరకు వేసారు అన్నది మనం ఈ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. నాకు ఒక్కటి మిస్ అయింది ఏంటంటే మీకు ఏది ఈ మన స్లీప్ ఎట్లా వేస్తారనేది మీకు చూపెట్టిన ఇంతకుముందు వీడియోలో. నేను స్టార్టింగ్ మన ఫస్ట్ డేనే ఈ షూట్ చేయడం, స్లీపర్స్ చేయడము మీకు ఫాస్ట్గా చూడడం జరిగింది. కాబట్టి నేను మిస్ అయింది ఏంటంటే ఇది ఏదైతుందో ఇవి ఈ కడ్డీలు, ఈ ట్రాక్ ఇది వేయడంలో అంటే కొన్ని పోతు కొంచెం మీరే అర్థం చేసుకుంటాను నేను అనుకుంటున్నా. కానీ ఇది తీసేటప్పుడు నేను ఒకటి మీకు చూపెట్టాలనుకుంటున్నా. కనీసం మనకు ముందన్న దొరుకుతుంది కావచ్చు. అది ముందన్న నేను మాత్రం అసలు వదిలిపోయి అది వేసేటప్పుడు ఖచ్చితంగా మీకు వీడియో షూట్ చేసి చూస్తాను నేను. ఇక్కడ వరకు కంప్లీట్ అయినాయి. కొంచెం మనకు ఒక 50 మీటర్స్ అందాజలో ఉంటుంది. ఆ 50 మీటర్స్ అందాలో మనకి ఈ హుక్స్ పెట్టడం మామూలుగా అంటే దానికి ఇన్స్టాలేషన్ చేయకుండా మామూలుగా పెట్టేసారు వాటికి. ఈ బ్రిడ్జ్ ఉంది కదా మనకు ఇంతకుముందు చూపెట్టినా, మీకు ఇంతకుముందు వీడియోలో చూపెట్టిన దగ్గర 2 బ్రిడ్జ్లు ఉంటాయి. ఈ 2 బ్రిడ్జ్లు దాటేసి కూడా ఈ పట్టా అనేది వేసి పెట్టారు. అది పట్టాలు వేసి పెట్టారు. ముందు ఇంకెక్కడ దాకా కన్సూలంటే మన సిద్దిపేట కరీంనగర్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ వరకు కూడా మనకు ఈ పట్టాలు అయితే వేసి ఉన్నాయి. ఆడ దగ్గర దాకా వెళ్ళి చూద్దాం మనం, బ్రిడ్జ్ దగ్గర దాకా. ఇప్పుడు సిద్దిపేట కరీంనగర్ హైవే దగ్గర ఉన్నాం మనము. బ్రిడ్జ్ దగ్గరికి ఎక్కుతున్నా. బ్రిడ్జ్ దగ్గర వర్క్ ఎట్లా నడుస్తుందో మనం దీంట్లో చూద్దాం. స్లీపర్స్ కథ ఎందుకు వచ్చింది, ట్రాక్ నిర్మాణం ఎందుకు వచ్చింది అనేది దీంట్లో చూసుకుందాం. ఇది నాకు చాలా ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ మన ఈ సిద్దిపేట రైల్వే ట్రాక్ నిర్మాణంలో భాగంగా ఇదైతే నాకు చాలా ఇష్టమైన ప్లేస్. అంటే ఇక్కడ
ఇక్కడ ట్రాక్లో కొంచెం నాకు ఒక విచిత్రంగా అనిపించింది ఏంటంటే ఇక్కడ కొంచెం జతుకుంది, అంటే దీన్ని తర్వాత సెట్ చేస్తారు కావచ్చు మన కంకరతోని. ఈ ట్రాక్ నిర్మాణం అనేది ఇక్కడికి కంప్లీట్గా ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది. నాకు ఇష్టమైన ప్లేస్ ఇది, చాలా 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 అంటే చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. వెహికల్స్ అయితే మస్తు కనబడుతుంది ఇక్కడ ఉంది. ఇక్కడ వరకు ఇది మనం కరీంనగర్ సిద్దిపేట హైవే అవుతుందో ఈ హైవే దగ్గర మనము ఈ వీడియోని క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ ట్రాక్ నిర్మాణం అనేది ఎక్కడి వరకు జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం మనం.